పేపర్ చదువుతూ స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. కరీం, విద్య ఎంత ఖరీదైంది అన్నాడు. దీంతో సల్మాన్, అవును అది ఖరీదైపోయింది, కానీ ఇప్పుడు ఏం చదువుతావు? కరీం దీనికి, తమ్ముడు నాకు చదువుకోవడం ఇష్టం లేదు, కానీ నా కొడుకు చదువుతాడు. దీనికి సల్మాన్, హే మీ అబ్బాయికి ఇప్పుడు 1 సంవత్సరమే కదా, ఇప్పటి నుండే ఎందుకు టెన్షన్ పడుతున్నావు, చదువుకి చాలా టైం ఉంది అన్నాడు. దీంతో కరీం, తమ్ముడు ద్రవ్యోల్బణం మరీ ఎక్కువైంది, నీ కొడుకు చదువు గురించి ఇప్పుడు ఆలోచించకుంటే ఆలస్యం అవుతుంది. సల్మాన్, ఆలస్యమా, ఏమైందన్నయ్య అన్నాడు. దీంతో కరీం, 20 ఏళ్ల తర్వాత చదువుకు 2 కోట్లు ఖర్చు చేసేంత డబ్బు నా దగ్గర లేదు, ఇప్పటి నుండే ప్లాన్ చేయాలి అన్నాడు. దీంతో సల్మాన్, నిజమే మిత్రమా, అయితే పిల్లల చదువు కోసం ఎలా ప్లాన్ చేయాలి? కరీం ఆందోళన న్యాయమే. చిన్న వయసులో మీ పిల్లల చదువు కోసం ప్లాన్ చేయకపోతే అతను ఉన్నత చదువుల కోసం కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నప్పుడు మీరు ఆ చదువుకయ్యే ఖర్చులను భరించాల్సి రావచ్చు. అంత ఆర్థిక స్తోమత లేకపోతే మీరు లోన్ తీసుకోవాల్సి ఉంటుంది, దానిపై వడ్డీ చెల్లించాలి. అది చెల్లించేసరికి మీ వయసు దాటిపోతుంది, లేదా మీ పిల్లలు ఉద్యోగం సంపాదించాక ఈ ఎడ్యుకేషనల్ లోన్ భారాన్ని మోయాల్సి ఉంటుంది. పిల్లల చదువుల కోసం సమయానికి ప్రణాళికలు వేసుకోలేకపోతే ఆహారం కంటే చదువులో ఉన్న ద్రవ్యోల్బణం మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తుంది. అయినా చింతించకండి, ఎందుకంటే ఈరోజు చిన్న మొత్తాలను దాచుకుంటూ వెళితే పెద్ద కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. సో మీరు మీ పిల్లల చదువు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది ఎలాగో చూద్దాం. వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం అంటే గత కొన్ని దశాబ్దాలుగా రీటైల్ ద్రవ్యోల్బణం రేటు దాదాపు 6% ఉంది. విద్యా వ్యయం 11 నుంచి 12% చొప్పున పెరుగుతోంది. అంటే విద్యా వ్యయం ప్రతి 6 నుండి 7 సంవత్సరాలకు దాదాపు రెట్టింపోతోంది. 2023 సంవత్సరంలో బ్యాంక్ బజార్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రముఖ బిజినెస్ స్కూల్లో 2 సంవత్సరాల MBA ప్రోగ్రాం ఖర్చు 2003 సంవత్సరంలో 3 లక్షలుంది. ఇది 2013 సంవత్సరంలో 16.5 లక్షలకు పెరిగింది. 2023 సంవత్సరంలో 24.5 లక్షల రూపాయలైంది. గత 20 ఏళ్లలో విద్యారంగ ద్రవ్యోల్బణం 11% చొప్పున పెరిగింది. భవిష్యత్తులో కూడా విద్యా ద్రవ్యోల్బణం 11% చొప్పున పెరిగి 2023లో 24.5 లక్షలు ఉన్న ఫీజు 2028లో 41,45,000కు పెరుగుతుందని అనుకుందాం. 2033 సంవత్సరం అంటే 10 సంవత్సరాల తర్వాత 69.8 లక్షలు అవుతుంది. 2038లో 1,17 లక్షలు అవుతుంది. 2043లో 1,98 లక్షలు అవుతుంది. 2023లో పుట్టి ప్రస్తుతం ఏడాది వయసున్న కరీం కొడుకు 2043లో అంటే 20 ఏళ్ల వయసులో MBA అడ్మిషన్ తీసుకుంటే కరీం 2 ఏళ్ల చదువుకు దాదాపు 2 కోట్లు ఖర్చవుతుంది. ఏ మధ్యతరగతి వ్యక్తి అయినా ఒకేసారి 2 కోట్లు ఏర్పాటు చేయడం అంత తేలిక కాదు. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డ పుట్టిన కొంత వ్యవధిలో ఉన్నత చదువులు చదివించాలి అన్న కరీం ఆలోచన ఖచ్చితంగా నిజమే. మీ పిల్లవాడు 15 నుంచి 20 సంవత్సరాల తర్వాత ఏం చదువుతాడో కనుక్కోవడం కష్టం, కానీ కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు అవసరం. ఇలా ఎన్ని సంవత్సరాల తర్వాత ఉన్నత చదువులకు డబ్బు కావాలి అనేది తెలియాలి. ద్రవ్యోల్బణం క్యాలిక్యులేటర్ సహాయంతో మీరు మీ బిడ్డ తీసుకోవాలనుకుంటున్న కోర్సు భవిష్యత్తు ధరను మీరు తెలుసుకోవాలి. ద్రవ్యోల్బణం ప్రకారం మీ ప్రస్తుత ఖర్చులను కలపడం ద్వారా మీ భవిష్యత్తు ఖర్చును లెక్కిస్తుంది. ద్రవ్యోల్బణం రేటుతో పెరుగుతుందని అనుకుందాం. ద్రవ్యోల్బణం 11% చొప్పున పెరుగుతుందనుకుంటే ఈ రోజు 1 లక్ష ఖరీదు చేసే కోర్సు 10 సంవత్సరాల తర్వాత ఆ కోర్సు కోసం 2,84,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ ఫండ్ ను స్టార్ట్ చేసేటప్పుడు సమయ పాలన చాలా ముఖ్యం. మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే మీ డబ్బు కాంపౌండింగ్ ద్వారా వృద్ధి చెందడానికి అంత ఎక్కువ సమయం తీసుకుంటుంది. చిన్న మొత్తాన్నైనా పెట్టుబడిగా పెట్టడం ప్రారంభిస్తే అది కొంతకాలానికి పెద్ద కార్పస్గా మారుతుంది. పెట్టుబడి కోసం సరైన ఆప్షన్ ఎంచుకోవటం చాలా ముఖ్యం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటే EPF, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF, ఫిక్స్డ్ డిపాజిట్స్ FD, కుమార్తె కోసం సుకన్య సమృద్ధి యోజన లాంటి అనేక పెట్టుబడి ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలంలో 12% వరకు రాబడిని పొందొచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి EPF పై వడ్డీ రేటు 8.25%, PPFలో సంవత్సరానికి 7.1%, బ్యాంక్ FDలో 7 నుంచి 8%, సుకన్య సమృద్ధి యోజన 8.2% వడ్డీ రేటును కలిగి ఉంది. మీరు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని ఇచ్చే పెట్టుబడి ఆప్షన్ని ఎంచుకోవాలి. PPF, EPF, FD, सुकन्या समृद्धि स्कीम ये बहुत ही अच्छी स्कीम्स है और काफी हद तक सेफ है, फिक्स्ड रिटर्न भी देती है. लेकिन अगर आपके बच्चे की पढ़ाई का गोल और वो भी लॉन्ग टर्म है, यानी कि 15-20 साल के बाद आपको ये अचीव करना है, तो जरूर इक्विटी म्यूचुअल फंड स्कीम को आप कंसीडर करिए. और लार्ज कैप, मल्टी कैप, फ्लेक्सी कैप, मिड कैप, आपके रिस्क टेकिंग एपेटाइट के अनुसार आपको जरूर इसमें निवेश करना चाहिए, क्योंकि इक्विटी म्यूचुअल फंड स्कीम में ही आप लॉन्ग टर्म में इन्फ्लेशन बीटिंग अच्छा रिटर्न्स पा सकते हो.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ స్థిరంగా ఉండవు, అది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుండి దీర్ఘకాలంలో మంచి రాబడిని ఆశించవచ్చు. కరీం కొడుకు 2043-44 సంవత్సరంలో MBA చేస్తాడని అనుకుందాం. విద్యా ఖర్చుల ద్రవ్యోల్బణం 11% చొప్పున పెరిగితే అప్పుడు MBA ఖర్చు దాదాపు 2 కోట్లు అవుతుంది. కరీం ఇక నుండి ప్రతి నెల ఎంత పెట్టుబడి పెట్టాలి? కావలసిన లక్ష్యం మొత్తం 2 కోట్లు, పెట్టుబడి వ్యవధి 20 ఏళ్లు, ఆశించిన రాబడి 12%. దీని ప్రకారం అతను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో నెలవారీ 20,000 SIPని ప్రారంభించాలి. ఈ కాలంలో అతను మొత్తం 48.50 లక్షల్ని పెట్టుబడిగా పెడతాడు. आप अपने रिस्क टेकिंग एपेटाइट के हिसाब से या तो इक्विटी म्यूचुअल फंड स्कीम में या हाइब्रिड म्यूचुअल फंड स्कीम में SIP के माध्यम से निवेश कर सकते हैं. अगर आपने हाइब्रिड म्यूचुअल फंड स्कीम सिलेक्ट किया और 12% रिटर्न मिला, देखिए म्यूचुअल फंड्स आर सब्जेक्ट टू मार्केट रिस्क. You have to read the offer documents carefully before investing. और past performance कभी भी आपको गारंटी नहीं देगा फ्यूचर परफॉर्मेंस के लिए. लेकिन अगर आपको हाइब्रिड स्कीम में 12% रिटर्न मिला और आपने 20,000 रुपया हर महीने SIP के माध्यम से निवेश किया, तो आप 2 करोड़ तक बहुत अच्छी तरह से पहुंच जाओगे. మీరు విద్య వంటి లక్ష్యం కోసం పెట్టుబడి పెట్టినప్పుడు డబ్బుని సేవ్ చేసుకుంటూ వెళ్లడంతో పాటు ఈ డబ్బుని సకాలంలో విత్డ్రా చేసుకోవడానికి మీరు తగిన వ్యూహాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. मार्केट फ्लक्चुएशन और वॉलेटिलिटी भी एक बहुत बड़ी समस्या है. जब आपको वो पैसे की जरूरत है, तब अगर मार्केट डाउन है तो आपकी वैल्यू जो है वो शायद कम हो जाएगी. तो हम ये राय देना चाहेंगे कि जब आपका एक्चुअल गोल अचीवमेंट होता है, उसके 1 या 2 साल पहले अपना पैसा आप शिफ्ट कर दीजिए, या तो लिक्विड म्यूचुअल फंड में या डेट म्यूचुअल फंड स्कीम में आप उनको डाल दीजिए, ताकि आपके पैसे कम ना लगे. SIPని ప్రారంభించడానికి మీ వద్ద పెద్ద మొత్తం లేకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ప్రతి నెలా చెల్లించగలిగే మొత్తంతో ఇప్పుడు పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. మీ ఆదాయాలు పెరిగే కొద్దీ SIP మొత్తాన్ని పెంచుతూ ఉండండి. దీనికోసం మీరు SIPని ప్రారంభించేటప్పుడు స్టెప్ అప్ లేదా టాప్ అప్ SIP ఆప్షన్ని ఎంచుకోవచ్చు. మీరు మీ పిల్లల చదువుకో లేదా మరేదైనా లక్ష్యం కోసం ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడి పెట్టడం మర్చిపోకండి. అయితే మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని కనీసం ఏడాదికి ఒకసారి అయినా సమీక్షించండి. మీరు లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ప్లాన్ చేస్తే జీవితంలో అనేక ఒడిదుడుకులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల ఉద్యోగం కోల్పోవడం, తీవ్రమైన అనారోగ్యం లేదా మరణం ఇలాంటి వాటికి ముందే తగినంత కవరేజ్తో టర్మ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టండి. ఇలాంటి వాటిని ముందే ప్లాన్ చేయండి. అప్పుడు మీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది.